బతికినంతకాలం పైశాచిక కృత్యాలతో జీవించినవాడు ఇప్పుడు రత్నమహాదేవి శాపం వల్ల ఉగ్రరూపుడై భయంకర ప్రేతాత్మగా సంచరిస్తున్నాడు. రాజ్యం చిన్నాభిన్నమైంది. రత్నమహాదేవి అంతఃపురంలో రాజనాయకు, అగ్నికి ఆహుతైన అతని అనుచర దళపతుల ప్రేతాత్మలు అర్ధరాత్రి రాజదర్బారు నిర్వహించేవారు. దానికి భయపడి అంతఃపురం చుట్టూ నివసించే ప్రజలు తండోపతండాలుగా రాజ్యం విడిచి వెళ్లారు. అంతఃపురం స్వాధీనం చేసుకోవాలనుకున్న కొందరు రాజబంధువులు మంత్రశాస్త్ర పారంగతులు, తాంత్రిక విద్యా నిపుణుల్ని పిలిపించి పూజలు జరిపించారు. రాజనాయకు తగిలిన శాపం బ్రహ్మహత్యా పాతకం కన్నా బలీయమైనది. అతనికి శాప విమోచనం లభించినప్పుడే ఇక్కడ జరిగే అమానుష కృత్యాలు అంతమవుతాయి. అది అంత తేలిక కాదు. 1000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే నవకాళికా పౌర్ణమి రోజున చక్రాకార హోమగుండంలో యాగం చేసి ఒకే కుటుంబానికి చెందిన 5 రోహిణి నక్షత్ర జాతకుల్ని పూజలో బలి ఇస్తేనే రాజనాయక ఆత్మకు శాప విమోచనం కలుగుతుంది. మా కుటుంబంలో ఉన్న మేము 5 రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళమే. కాని ఆ బలి పూజని వంశంలోని మొదటి ఆడపిల్ల, అందులోనూ కన్నెపిల్లే జరిపించాలి. మీ ఇంటికి దయ్యం రావచ్చు, ఓకే, కానీ మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఇన్ని చేసి పూజ జరిగిన ఒక విచిత్రమైన సమస్య ఉంది. ఈ బలి పూజ ద్వారా శాప విమోచనం కలిగి విడుదలయ్యే రాజనాయక ఆత్మ తనలోని ఉగ్రశక్తిని ఎలా ప్రయోగించబోతోందో అతని ఆత్మ తప్ప వేరెవరూ గణింపలేరు. వేరే మార్గమే లేదా? రాజధానిని వేరే చోటుకు మార్చి రాజ్యాన్ని ఏలుకోండి. ప్రేతాత్మగా సంచరిస్తున్న రాజనాయక్ ఘోర తపస్సు చేసి క్షుద్రశక్తుల్ని సంపాదించి నవకాళికా బలిపూజ కోసం ఎదురు చూడసాగాడు. కాబోవు కార్యము 4 గోడల మధ్య 3 దినములలో రాబోవు నవకాళికా పౌర్ణమి నాడు జరగవలెను. ఏయ్, అడ్డమని తీసుకుంటా. అవును, నీకు అక్క ఉంది కదా? ఏంటి అక్క? లేరే. అక్క అంటే సొంత అక్కన? పెద్దమ్మ కూతురు, పిన్నమ్మ కూతురు, కజిన్స్ ఉన్నారు కదా? లేరు. నా ఫ్యామిలీలో నేను ఒక్కతే అమ్మాయి. ఏ అంటే మా వంశంలోనే నేను ఒక్కతే కూతుర్ని. దానికి నన్నేం చేయమంటావు? అక్క లేకుండా అసలు ఎందుకు పుట్టావు? నన్ను చంపడానికే వచ్చావు కదా అమ్మాయి. శనిగ్రహం. ఫుల్ ఫ్యామిలీ లేపేదేమనే. వీళ్ళకైనా ఇంకో నక్షత్రం దొరకనట్టు పిచ్చేమైనా పుట్టింది ఆవిడకి. ఏగేసుకొని పుట్టేశారు సచ్చినోడు. ఏమంటున్నావు కాశ్మీరా? వాడు ప్రపంచ ముద్ర వెళ్ళాను నాన్న. మనం వెలుగులోకి పంపిస్తామని తీసుకురాలేదు, మనల్ని వెలుగులోకి పంపించడానికి గేమ్ ఆడాడు. వాడికి శాప విమోచన కలగాలంటే ఒకే కుటుంబానికి చెందిన రోహిణి నక్షత్రంలో పుట్టిన 5 బలివ్వాలి. యామిని తన రీసెర్చ్ కోసం ఇక్కడికి రాలేదు నాన్న, వాడే రప్పించాడు. తనే మనందరినీ బలిచ్చేది. ఏంటి నువ్వు ఏదేదో చెబుతున్నావు? అయితే మరి ఆమెను అబద్ధం చెప్పిందా? నిజం చెప్పుంటే ఏం చేసుండేవాడివి? గుండె పగిలి చచ్చిపోయేవాడిని. అందుకే చెప్పలా. ఇంతవరకు మనకే జరగకుండా జాగ్రత్తగా చూసుకున్నాడంటే వాడి పూజకి మన 5 ఖచ్చితంగా కావాలి. అయ్యా, లోపల ఉన్నది మామూలు దయ్యం కాదయ్యా. తలో పక్కన పోతే మొండు ఇంకో పక్కన పోతుంది. లోపలికి ఎవరెల్లా తన్ని తగిలేస్తుందయ్యా. కానీ కాశ్మీరాన్ని మాత్రం లోపల ఉంచేసిందంటే వేరేదో జరుగుతుందయ్యా. నవకాళికా పౌర్ణమి రత్నమహాదేవి
శాప విమోచనము కొరకు ఈ నవకాళికా పౌర్ణమి సమయాన రోహిణి నక్షత్రాన్ని ధరించిన 5గురిని బలి ఇచ్చినప్పుడు మరలా పునర్జీవుడవుతాడు ఈ రాజ్ నాయక్. ఎక్కడికెళ్తున్నావురా? దెయ్యాల కొట్టని ఎవరో బాంబులు పెట్టి వేలు చేస్తున్నారంట. ఊరంతా దాన్ని చూడడానికే పోతున్నారు. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నది బాగా పాడుబడిన ప్రాచీన కోట. ఇది కేవలం కోట అని చెప్పడం కన్నా ముత్యాల చెరువు దెయ్యాల కోటగా బాగా పాపులర్ అయిన ప్యాలెస్. ప్రజల మంచు కోరి దీన్ని బాంబు పెట్టి కొల్చబోతున్నారు. చివరిసారిగా ఆలోచించుకోండి. పోనీ దెయ్యాలు వదిలించే వాళ్లతో వద్దు బాబు, అన్ని చేశాను. చోటానికెళ్ళ స్టార్ట్ పండి சோழிநல்லூர் தர்கா வரைக்கும் எல்லாமே பார்த்தாச்சு. ஏமி பிரயோஜனம் இல்ல. பிளாஸ்ட் பண்ணி எல்லாம் முடிச்சிருங்க. వెల్కమ్ సార్. ఏంటి ఎగత్తాళ? 500 కోట్లు, పార్టీకి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ మొత్తం కాజేసి ఫ్యామిలీతో సహా లోపల తిష్టేశారు. ఆడు చేస్తే నాకు మిగిలేది బూడిదే. సార్, పబ్లిక్ చూస్తున్నారు. ప్రెస్, మీడియా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఈ టైంలో ప్రాబ్లం చేయొచ్చు సార్. లోపల ఉన్న దెయ్యం 1000 బాంబులతో సమానం. నా కళ్ళారా చూసిందే చెప్తున్నాను. ఈ బాంబులు వాళ్ళు ఏమి చేయలేవు. ఎర్లీ మార్నింగ్ బ్లాస్ట్ అవ్వాలి. సపోర్ట్ ఛానల్స్ లో డైనమిక్స్ ని ఇంక్రీజ్ చేయండి. రైట్ ఛానల్ లో ఉన్న వాళ్ళు లైన్ లోకి రండి. నేను చెప్పినట్టు నీవు ఎన్ని జన్మలు ఎత్తి పుట్టుకొచ్చినా నిన్ను మట్టు పెట్టే నీ మృత్యు రూపాన్ని నేనే నన్ను ప్రేమించిన ఒకే కారణము చేత ఆ అర్జునుడి అంతాన్ని వీక్షించిన సాక్షిని నేను. నిన్ను నమ్మిన నా తండ్రి మరణానికి కారణమైన దానను అన్ని పుణ్యం ఎరుగని నా సోదరుని ప్రాణాన్ని హతమార్చిన క్షణమే శవమై నిలిచేదాను. నీ మీద పగ సాధించి నేను చంపిన దానను. నీవు ఎవరి రూపంలో వచ్చినా నా శాప విమోచన బలి పూజను అడ్డుకోలేవు రత్నా. చూద్దాంలే. కాశ్మీరా, అసలు నీకేమైందిరా? నేను వచ్చిన పని పూర్తయ్యే వరకు ఈ దేహం నాకు కావాలి. సరే, రత్నా చిటిక వేసిన అది ఎడమ చేతితోనే, నీవు ఖడ్గాన్నే తిప్పినావు కుడి చేతితో. ఏందే రత్నమాదేవి లెఫ్ట్ హ్యాండా? ఎంత పెర్ఫార్మెన్స్ చేసి చివరికి రాంగ్ గా రైట్ లో పట్టుకున్నావు కదరా. కొన్ని
క్షణాలు నీ యుక్తితో నన్నే మతిభ్రమింపజేశావు నా ప్రియమైన కాశు. సారీ బాస్.